మీరు మ్యాక్ ల్యాప్‌టాప్ యూజ్ చేసిన కొన్ని రోజులకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క డెస్క్‌టాప్ ఉంది కదా! ఈ యొక్క డెస్క్‌టాప్ మీద చాలా రకాలైనటువంటి ఫైల్స్, ఫోల్డర్స్, స్క్రీన్‌షాట్స్, వీడియోస్ ఇవన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, చూడడానికి అంత బాగా కనిపించదు. ఇక్కడ చూడండి యాక్చువల్‌గా మీరు ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, కొన్ని రోజులకి ఏమవుతుంది అనుకోనంటే బాగా కనిపించదు కదా! సో, అటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అనుకోనంటే, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. సో, రైట్ క్లిక్ కోసం మనం ఏం చేస్తాము, 2 ఫింగర్స్‌తో ఇలా ట్యాప్ చేస్తే ఇది వర్క్ అవుతుంది. లేదా ఓకే 2 ఫింగర్స్‌తో ఇలా ప్రెస్ చేస్తారనమాట. లేదంటే కంట్రోల్ క్లిక్ ఇక్కడ ఇచ్చినా కూడా మీకు రైట్ క్లిక్ అవుతుందనమాట. రైట్ క్లిక్ గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా! సో, ఇక్కడ రైట్ క్లిక్ చేసిన తరువాత ఓకే. సో, ఇక్కడ ఇలా రైట్ క్లిక్ చేస్తాను. సో, రైట్ క్లిక్ చేసిన తరువాత ఇక్కడ మీరు చూడండి యూజ్ ట్యాగ్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. చూడండి ఏమైందో, అంటే ఆటోమేటిక్‌గా అది దేనికి సంబంధించింది, ఓకే. అది దేనికి సంబంధించిందో ఆ విధంగా అది స్టాక్ అయిపోతుందనమాట. ఇక్కడ మీరు చూసారా దీని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్స్ అన్నీ వచ్చాయన్నమాట. మూవీస్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినవన్నీ వచ్చాయి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయి అనమాట. సో, ఈ విధంగా ఆటోమేటిక్‌గా స్టాక్ అయిపోతుంది అనమాట. సో, ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క డెస్క్‌టాప్‌ని మీరు కొంచెం నీట్‌గా పెట్టుకోగలరనమాట. ఓకేనా. సో, ఇప్పుడు మీరు చూడండి కంట్రోల్ క్లిక్ ఇచ్చాను. సో, కంట్రోల్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనుకోనంటే మనకి రైట్ క్లిక్ లాగా వర్క్ అవుతుంది. ఇది ఓపెన్ అవుతుంది కదా! సో, అలానే ఇక్కడ మీకు ఇవన్నీ ఉంటాయి అనమాట. గ్రూప్ స్టాక్స్. సో, ఇది కైండ్ ద్వారా ఉంది కదా! అలా కాకుండా డేట్ లాస్ట్ ఓపెన్ పెంచుకోవచ్చు అనమాట. సో, అలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అవి మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఓకే. ట్యాగ్స్ ద్వారా పెట్టుకోవచ్చు. డేట్ మోడిఫైడ్ పెట్టుకోవచ్చు. సో, నేనైతే కైండ్‌లో పెడుతున్నాను అనమాట. ఓకేనా.